రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా ఉన్న ఇంటి పనులను తగ్గించాలని మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల్ కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ వాసులతో కలిసి హైదరాబాద్లోని సిడిఎంఈ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితాంధ్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఫెడరేషన్ ఆఫ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నాయకులు ఎవరూ హాజరు కాకపోవడంతో కార్పొరేషన్లో తమ ఉనికి కోల్పోతున్నామని నిరాహార దీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సబితాంధ్రారెడ్డిపై ఎవరో అవాకులు చెవాకులు పేలినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కాలనీ ఫెడరేషన్ యూనియన్ కూడా మేము సపోర్ట్ గా ఉంటాం. రేపు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆల్ పార్టీ పరంగా కాలనీ పరంగా ఆల్ పార్టీస్ మీటింగ్ ఎక్కడ పిలిచినా మేము రావడానికి రెడీగా ఉన్నాం. భవిష్యత్తులో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మా సబితాంధ్రారెడ్డి మేడం గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము కూడా ఉద్యమం చేస్తాము. తగ్గే వరకు మొన్న ఆల్ పార్టీస్ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ప్రతినిధులు కానీ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే మేము ఇక్కడ లోకల్ లీడర్ గాని శ్రీధర్ బాబు గారు వినతి పత్రం ఇచ్చినాము, వారం రోజులలో చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు. అయినా కూడా అవకాశం ఇస్తాం. సరే మేము కూడా తొందరపడి అనలేము కానీ కొంత టైం ఇస్తాం. మేము కూడా శ్రీధర్ బాబు గారు కలుస్తాం. సో మేమందరం కూడా ఉద్యమంలో ఉంటాం. ట్యాక్సులు తగ్గే వరకు మీర్పేట్ కార్పొరేషన్ లో ట్యాక్సులు తగ్గే వరకు కూడా మేము పోరాడతాం. నిన్న రాణి రుద్రమదేవి వచ్చి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలని వాళ్ళకున్న సభలో చెప్తుంది. ఆల్ పార్టీ మీటింగ్ కి పెట్టాలి అని. అమ్మా అదే మీకు స్క్రిప్ట్ ఇచ్చిర్రు, మీరు పేపర్లు రాసుకొని చెప్తున్నారు కానీ ఆల్ పార్టీ మీటింగ్ ఆల్రెడీ పెట్టిర్రు. మీ బీజేపీ పార్టీ వాళ్ళే డుమ్మా కొట్టిర్రు. బీజేపీ పార్టీ వాళ్ళే డుమ్మా. ఫస్ట్ వాళ్ళకి చెప్పుకోండి. ఫస్ట్ ఏముంది, ఏం అవగాహన ఉంది, రోడ్లు ఏమో అన్నావు కదా. నువ్వు ఈ రోజు అమాస పుణ్యానికి ఒక రోజు వస్తావు, సరే అతిథిగా వచ్చినావు తప్పులేదు, మీ పార్టీ పరంగా వచ్చినావు తప్పులేదు. కానీ ఈ రోడ్లు వాళ్ళు రోడ్లు అంటే సెంట్రల్ ఫండ్ నుంచి తీసుకురండి. మా శ్రీరాములు ఊకే వస్తే సెంట్రల్ మినిస్టర్లు వస్తే ఎయిర్పోర్ట్ దగ్గర ఉందని పోయి ఒక కండువా ఒక బొకే పోయి ఇస్తాడు కదా. అది కాకుండా నితిన్ గడ్కరీ ఉన్నాడు కదా, అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి మాకు రోడ్లు కావాలి, ఇది కావాలి, ఫ్లైఓవర్లు కావాలని ఒకసారి విజ్ఞప్తి చేయండి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఈ రోజు నీ సెంట్రల్ నువ్వు వసూలు చేపి ఏం చేపిస్తావు చెప్పి. నువ్వు ఇక్కడ ఉన్న మనం ట్యాక్సులు అక్కడ కడుతురంటే ఇప్పుడు తెలంగాణలో ట్యాక్స్ మీకు మీ నరేంద్ర మోడీ మీ బీజేపీ ప్రభుత్వం గుజరాత్ కి, బీహార్ కి, ఉత్తరప్రదేశ్ కి దండకపోతలేరా? ఇప్పుడు అందుకే కదా సౌత్ ఇండియా ఉద్యమం వచ్చింది. ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడ మనం ట్యాక్స్ కడుతుంటే మీరు తీసుకుపోయి గుజరాత్ కు, బీహార్ కు, నార్త్ ఇండియాకే పెడుతున్నారు. అది కూడా నువ్వు ఆలోచించి ఒక మాట మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు ఏంటని. నువ్వు కొండ విశ్వేశ్వర రెడ్డి నువ్వు చెప్పినావు మెట్రో ట్రైన్ మందమల్లమ్మ నుంచి ఎయిర్పోర్ట్ రావాలని. ఆయన 5 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఏం బీకిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఏం బీకిండు కొండ విశ్వేశ్వర రెడ్డి? 5 ఏళ్ళ మా ప్రాంతానికి ఒక్క 5 లక్షలన్న రూపాయలు ఇచ్చిండా? నేను సవాల్ చేస్తున్నా. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుందిగా, ఇప్పటి వరకు ఏమన్నా తెచ్చిండా? మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అన్నారు కదా, మీరు పోయి మొన్న ఏదో ఇచ్చినా, నేను కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి సూచన ఇచ్చిన ఆ ఓల్డ్ సిటీ నుంచి ఎందుకు పోతుంది, ఇక్కడ నుంచి పోవాలని. మీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాడు కదా ఎంపీగా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మందమల్లమ్మ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు మెట్రో ట్రైన్ వేపియండి. మేము మీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇదే ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ లే మేము పాలాభిషేకం చేస్తాం. ఒకవేళ ఆయన చేయకపోతే మీ విద్యకే వదిలేస్తాం. ఏం చేస్తాడో ముక్కుకి నేలకు రాస్తారా, మీరు ఏం చేస్తారో మీకే వదిలేస్తున్నాం. ఖబర్దార్ శ్రీరాములు గారు, నువ్వు ఒక మహిళను కించపరిచినట్టు మాట్లాడినావు కదా. ఈ మహిళలో ఒక మూకోదు. ప్రతి ఒక్కరం నువ్వు దీనికి అపాలజీ చెప్పకపోతే, దీన్ని మేము దీనికి నువ్వు వాపస్ తీసుకోపోతే, ఈ మాటను వాపస్ తీసుకోపోతే మేము మహిళల మందరం వచ్చి నీ ఇంటి ముందర కూర్చుంటాం. ఖబర్దార్ ఇంకోసారి మా సబితమ్మని ఎవరే గాని, నేను మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ లో చెప్తున్నా కదా, మా సబితమ్మని విమర్శించే స్థాయి ఎవరిది కాదు. మీరు నిన్న మొన్న కలిదర్శి రాజకీయంలో ఆమెకి 50 ఏళ్ళ, వాళ్ళ కుటుంబానికి 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలుసు. మీరు ఏదో ప్రజల కోసం మేము వచ్చి ప్రజలకు పని చేస్తున్నాం, పేద ప్రజలకి మేము అండదండగా ఉంటున్నాము అంటున్నారు. పని చేయండి. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా గానీ ప్రజల కోసం మేము ఉన్న ప్రభుత్వాలతో కొట్లాడి సమస్యలు తీర్చాలనుకుంటున్నాం. కానీ మీలాగా చిల్లరగా మాట్లాడతలేము. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునే లేదు. ఇప్పటికైనా మీరు అన్న మాటను వాపస్ తీసుకోండి, లేదంటే మా మహిళలందరం వచ్చి నీ ఇంటి ముందర కూర్చొని
నీ ధర్నా చేయడానికైనా రెడీ ఉన్నాం. బీజేపీ పార్టీ ఇంతవరకు పార్టిసిపేట్ చేయనటువంటి బీజేపీ పార్టీ విమర్శలు గుప్పిస్తా ఉంది. అందర శ్రీనివాస్ యాదవ్ గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఏ ప్రాంతంలో పుట్టిందంటే మీరు ప్రాంతాల గురించి ఇళ్ల గురించి మాట్లాడకండి. ఇంటి ట్యాక్స్ గురించి మేము మాట్లాడమంటున్నాం. మీ ఎజెండా ఏంటి? ఇంటి ట్యాక్స్ బీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో తగ్గించాలని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. కానీ మీరేం చెప్తా ఉన్నారంటే ఈ రోజు అన్ని ప్రాంతాల వాళ్ళు, ఒక తెలంగాణ ఆడబిడ్డ అండి ఆవిడ, ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఒక మినీ ఇండియా ఈ రోజు మన తెలంగాణలో ఉంది. మీరు ప్రాంతాల గురించి దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఈ రోజు ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ఇంటి ట్యాక్స్ గురించి మాట్లాడండి. కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఇల్లు లేదు అంటే ఈ రోజు మండలాల్లో, కందుకూరు మండలం, మహేశ్వరం మండలం, డివిజన్స్ లో, మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క ఊరు గురించి, సమస్య గురించి ఆవిడకి అవగాహన ఉందండి. ఈ రోజు చెరువుల గురించి, చెరువుల బాధితులం మేమండి. చెరువుల్లో నీళ్ళు వచ్చి వరద బాధితుల బాధపడిన వాళ్ళం మేమండి. దోమల పెడతతో బాధపడిన వాళ్ళం మేమండి. ఈ రోజు ట్రంక్ లైన్ ఏర్పాటు చేసింది ఆవిడండి. దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఒక మహిళా ఎమ్మెల్యే పైన వాళ్ళకి ఒక విజన్ ఉంది. ఆమె డెవలప్మెంట్ లో సబితా ఇంద్రారెడ్డి డెవలప్మెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.